హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చా. నేను వచ్చే ముందే వీడియో తీద్దాం అనుకున్నా కానీ నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అనేది వచ్చిందనమాట వీడియో తీస్తుంటే. అందుకోసం చెప్పేసి ఇంటికి వెళ్ళాక చిన్నగా ఇక వీడియోస్ అన్ని డిలీట్ చేసి వీడియో స్టార్ట్ చేసా. సీతాఫలం ఇచ్చింది మా అమ్మ, నాకు ఇష్టమని 2 దాచిందనమాట. ఇంకా కూర్చొని తింటున్నాం. మా చిటితల్లేమో ఉయ్యాలు ఊగుతుంది. ఇక అమ్మ కర్రీ అయిపోయిందని కాలీఫ్లవర్ ప్రిపేర్ చేయడానికి కట్ చేస్తుంది అనమాట. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది అమ్మ. చూడండి, నేను హాయ్ చెప్పమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పమంటే చూడండి ఎలా చెప్తుందో. అంటే మా అమ్మకి రాదు, వచ్చిన దాంట్లో చెప్తుంది, వినండి. హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అమ్మాయిని సపోర్ట్ చేయండి. అలా అనమాట. చూడండి మా అమ్మ ఎంత బాగా చెప్పిందో. నా ఛానల్ సపోర్ట్ చేయమని మా అమ్మ ఒక్కతే నా తరపున చెప్పేది నిజంగా. ఎందుకంటే నా ఛానల్లో ఎవరిని బలవంతంగా వీడియోస్ తీను, వాళ్ళకి నచ్చితే నేను వీడియో తీస్తున్నా అంటే ఖచ్చితంగా చెప్తా. వీడియో తీస్తున్నా యూట్యూబ్ లో పెడతాను. వీడియో తీస్తున్నంటే మా అమ్మ వాళ్ళ, మా అక్క వాళ్ళ పర్మిషన్ అయితే అసలు అవసరం ఉండదు నాకైతే. ఇంక ఈవినింగ్ టైంలో బయట కూర్చున్నా. ఎందుకనంటే మా అమ్మ కరివేపాకు తీసుకురావడానికి వెళ్ళింది. మా ఇంట్లో చెట్టు ఉంది కానీ మొత్తం అయితే ఎండిపోయింది అనమాట. అందుకోసం చెప్పి పక్కనే తోట కదా, అందులోకి వెళ్ళింది కరివేపాకు తీసుకొస్తాను. మా అమ్మ అయినానేమో పోతా అని ఏడుస్తా ఉంటే దాన్ని పట్టుకొని ఇంకా వీడియో తీస్తున్నా. ఫోన్ ఇస్తారా అమ్మ అనగా వచ్చి పక్కన కూర్చుంది. మా నిష్కలనేమో ఉయ్యాలు ఊగుతా ఉందన్నమాట. చూడండి, ఈవినింగ్ టైంలో భలే ఉంటుంది. అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టేక్ చెట్టు ఉంటుంది అనమాట. మా అమ్మ ఈ టేక్ చెట్టు కోపించుకొని మంచవన్నీ ఏదైనా చేయించుకోమ్మా అంటుంది. ఎందుకవానంటే పైన కరెంటు తీగలుని దాన్ని తలుగుతా ఉంది. నాకు నెలకి 300-400 తీసుకుంటారు వాటిని కొమ్మలు కొట్టడానికి. ఇంకొద్దులే తీసేద్దాం డిసైడ్ అయినా, తీసుకుంటే తీసి మంచవన్నీ ఏదైనా చేయించుకోమ్మా అంటే సరేలే అని చెప్పేసి అనమాట. ఇక అమ్మ అయితే వచ్చేసింది, చూసారు కదా. ఇంక అమ్మ వచ్చింది. మేమైతే ఇక్కడ బయటకు వెళ్తున్నాం. యాక్చువల్గా ఇవి 2 days వీడియోస్ అనమాట. కొంచెమే తీసే టైం లేక, అందుకని లెంత్ తక్కువగా ఉందని 2 కలిపి ఒకే వీడియోలో అనమాట. ఇక హ్యాపీ అయితే స్కూల్కి వెళ్ళి వచ్చేసాడు నెక్స్ట్ డే. ఇంకా మేము ఇక్కడ కిరాణా సరుకులు కట్టడానికి వెళ్తున్నాం. చిన్న ఫంక్షన్ ఉండే. ఇంకా ఫంక్షన్ అంటే ఫంక్షన్ అయినే కాదు, ఇంకా మా ఇంట్లో వాళ్ళకి అదేంటో తెలుసు కాబట్టి ఇక నేను చెప్పను. అందుకోసం చెప్పి కిరాణా సరుకులు తీసుకురావడానికనే వెళ్తున్నాం అనమాట. ఇంత ముందు అదే షాపు రోడ్డు పక్కనే ఉండేది. ఏం చక్క పార్కింగ్ కైనా దేనికైనా చాలా మంచిగా ఉండేది అనమాట. ఇప్పుడు షాప్ మార్చారు, కొంచెం లోపలికి ఉందనమాట షాప్. అందుకోసం చెప్పేసి ఇబ్బందిగా ఉంటది. బైక్స్ వస్తే హారన్స్ కొడతారు ఆ చిన్న రోడ్లో. ఇంకా కార్లు సరే మనలాంటి వాళ్ళు, అంటే ఇప్పుడు మనం ఎలా అవసరం అని తీసుకెళ్తున్నామో వాళ్ళు కూడా వాళ్ళ అవసరాలు ఉంటాయి కదా, అందుకోసమే ఇక అందుకని ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం. ప్రస్తుతానికైతే అనంతగిరి రోడ్డు దాటామన్నమాట. ఇంకా నేను వీడియో స్టార్ట్ చేసిన, తీస్తూనే ఉన్నా. చూసేయండి. ఇక్కడైతే ఈ స్ట్రైట్ బస్టాండ్ దగ్గరకి వెళ్తాం కదా, బస్టాండ్కి కొంచెం యువతల్ని ఆ బజార్ ఏందో ఆ పేరు కూడా తెలియదు, భవానీ నగర్ లో ఉంటుంది. ఇక్కడ ఉండే షాపు నేను చూపించా కదా, ఇప్పుడు చిప్స్ అవి పెట్టారు కదా, దాని పక్కనే ఉండే షాపు. కానీ ఇప్పుడు కొంచెం లోపలికి ఇగో టర్నింగ్ తీసుకుంటున్నాం కదా. ఈ షాప్ పేరు నాకు ఐడియా లేదు, ఇంకో వీడియోలో చెప్తా మా వారిని అడిగి. ఇక మా ఆయన అయితే వెళ్ళిండి అనమాట. చూడండి, స్లిప్ ఇచ్చేసి వచ్చాడు. మొన్న 2 days బ్యాకే ఇచ్చాడు. అవి సరుకులు కట్టేసే ఉంచారు, కాకపోతే బిల్ వేయాలని ఆపారు. ఇంక మేమైతే కార్లోనే కూర్చొని ఉన్నాం. మా హ్యాపీగా వెళ్తాను అంటుండే కానీ ఇంకా అక్కడికి వెళ్తే వాడు ఊకోడు, అంతా చికాకు చేస్తాడు, అది కావాలి ఇది కావాలని. అందుకోసం చెప్పేసి ఇక సామాన్లు పెడుతున్నారు. చూడండి, ఓన్లీ కిరాణా సరుకులు వేయించుకున్నాం అనమాట రైస్ కోసం అని. మేము ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం రైస్, చాలా బాగుంటాయి. అందుకోసం చెప్పేసి ఇక్కడికైతే వచ్చి రైస్ ప్యాక్లు అయితే తీసుకున్నాం. అక్కడ ఎందుకు బాగుంటాయంటే మేము డైలీ వేయించుకుంటాం. మాకు ఎలాంటి పొలాలు లేవు కాబట్టి మేము ప్రతి నెల బియ్యం అనేది వేయించుకోవాల్సిందే. అందుకోసం అని ఇక్కడే బాగుంటాయని అక్కడే వేయించుకుని ఇంకా మొత్తానికైతే అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. ఇక ఇంటికి వచ్చేసాక ఇంకెక్కడైతే అన్నం తినిపిస్తున్నా అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసైతే ఇదే. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి, చూసేయండి. ఓకే.